వచ్చే తొవ్వల అది దొంగల మర్రి మర్రి కాడ ఎట్లా మర్రి పుట్టినాడు పుట్ట పుట్టినాడు పుట్టల పాము పుట్టినాడు చెట్టు మీద కాకి పుట్టింది అవి రెండింటికి వైరం ఎట్లా నీడ సల్లగా వచ్చా చెట్టు కింద అంటారు ఆ కాకి కావురు అంటది పాము వస్తుంది కాటెత్తది ఆ కాకత్తది కనుగుడ్లు ఒడుచుకోండి ఇలా అవుతుంది అయితే ఈ దొంగల మర్రికి వచ్చే వరకు వెనకల పిల్లగానికి ఎండ బాధకి ఎగలేక కలాపురి ఎవరు ముంతలు పెట్టుకున్నాడు కలాపురి ఎవరు ముంతలు పెట్టుకుని పిల్లగాడు మంచిగా గుర్రుపడి తన గుట్టలు తనలేదు పిల్లగాడు వండుకున్నాడా చెట్టు మీద ఉన్న కాకి కడుపు కాలిపోను కావురు అంటాలి కావురు మన వరకల్లా పుట్టలో ఉన్న నాగన్న కడుపు గల అబ్బా ఎవడో వచ్చిన మరి పాలన తీయాలా అని నాగన్న బస్ మరి పుట్టలకెళ్ళి నాగన్న బయటికి పోతానని అయ్యా ఏడెడగవుతుంది మధ్యలో ఉన్నాడు వత్తరే అయ్యా కుడికాలకు కాడు వేస్తున్నదా కుడికాలు కాడిచ్చింది ఆనాడు నాగన్న ఇలగాడు చాబందురాలు కడిగి సంపోసిందే పట్టుకొని పిల్లగాడురా విలువలు కొట్టుకుని అన్న జీవులు ఆత్మ జీవి దక్కింది నాగన్న వేయింది ఆ పుట్టల పడ్డదా ఈ కాయకొచ్చింది పిల్లలు శాంతి మీద ఆలింది శాంతి మీద ఆలి కనుగుడ్డు పొడుచుకొని తింటాను చూస్తా అంటే ముంతలో ఉన్నది అటు మీద చూస్తుంది ఏంది కావచ్చు అనుకున్నది కాకి అబ్బా వీళ్ళు వచ్చినోడు ఆలేవాడు దీని తర్వాత అని ఆ ముంతలో ఏమున్నదని వాయుపేగ కట్టింది కదా ఆ ముంత మీద పొడుతుంది వాయుపేగలు పొడిసే వరకల్లా ముంతలోనే ఉన్న కారెండి కాయ ఒక్క మాట అనుకున్నది ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాయ కొరిగింది పాము వచ్చింది కాటిచ్చింది అంటే నా తమ్ముని పానం పోయింది అని అగో ఆనాడు కాకి ఈ వాయుదేవును పొట్టుకు కొడుకుని కొడుతా అంటే తలికాయ లేని ఆ ముంతలకు వచ్చే వరకల్లా ఈ కారునిగా ఒక కొండితోటి ఆ కాకి కన్నం అందుకున్నదా ఈ ముంతల కావురు అంట అంటే పుట్టల వేరు నాగానికి ఏం పని పాడబడ్డది మళ్ళా బయటకు వచ్చి మళ్ళీ ఎవడు వచ్చినట్టు ఆ ముంతల మూతి పెట్టింది కాకి నన్ను కాదన్నదేమో తింటాంది అనుకున్నదా ఈ పాము వచ్చింది అదే ముంతలు అది మూతి పెట్టింది ఇంకో కొన్ని తోటి నాగన్న కట్నం అందుకున్నది పక్షుల భాష పక్షుల కెరక నువ్వు ఉరకలు ఇలా పానం తీస్తుంది మీ వైర్లెస్ ఇట్లున్న అది మీరు ఏందో మీరు సాడు పోయి మాట్లాడుతుంది నాకు తెలుస్తలేదు సాడు పోయి మాట్లాడిన నమ్మద్దు అయితే ఏం చేసింది కదా అప్పుడు వీళ్ళకి మెల్లగా కారణికి 2 కొన్నతోటి ఉలగాని కాలుగడ తీసుకొచ్చింది నాగన్న కరిసి ఇసము వెళ్ళిన కాడ మూతి పెట్టి ఇష్టం మొత్తం ఉందా లేకపోతే మీ పానం తీస్తా అంటే దెబ్బకు దేవుడు ఆయన భయపడతాడు నాగన్నను పట్టుకొని పిల్లగాని కాలుగాడికి వచ్చింది అదో కాటిచ్చిన కాడ మూతి పెట్టింది నాగన్న కరిసి ఇసం పోయిన ఇసం అంతా గుంజుకుంటా ఉన్నది పిల్లగాడు పక్క పొర్రిచ్చిండు వెళ్ళగరా బాబా పక్క పొర్రిచ్చే వరకల్లా కారణిగా అనుకున్న నా తమ్ముడైతే లేచిండిగా అయ్యయ్యో వీరి రెండింటిని ఉండని అని 2 కొల్ల తోటి 2 గొంతులే కడియేసింది కాదు అయ్యయ్య పిల్లగాడు చాబంతి రాజు వేసిండు ఓ అన్నా
ప్రియ రాజా నువ్వు లేకపోతే నా జీవనం పోవే అన్నో నేను ఏదన్నా నీళ్ళల్లో వదిలి పెడతా రెండుక ముందర పట్టుకోని ముందరన్నా పట్టుకున్నాడు సముద్రము గంగ పొంగిపోతాను ఈ కార్యానికి పట్టుకుని గంగలో వదిలిపెట్టే వరకు నాకు మేలు చేసిన ఎట్లా ఖరాబ్ చేస్తా నేను ఉపాయం చేయాలని గంగదేవి దగ్గరికి మొర వేయింది గంగదేవి దగ్గరికి మొరవయ్యి అమ్మా పాప అమ్మాయి నేను పిల్లగాడు అన్నది పిల్లగాడు ఆ పిల్లగానికి ఒక దేవి చెప్పిరా ఆదినం పెట్టరమ్మని కార్యానికాయ మొరవై వరకు అమ్మవారు గంగదేవి అనుకున్నది అబ్బాబా ఎలవెలికి ఈ కార్యానికాయ వచ్చిన పిల్లగాడు ఎంత చక్కని పొలగాడు అని అమ్మవారు గంగదేవి పుట్టు పుట్టు అని 7 నెలల కొడుకు ఏగ పెరిగి ఆ పుట్టు అని ఆ తల్లి ధర్మ హస్తంలోన అందమైన వరాల చెంబు పుట్టించింది కాదు కొడుక చామంతి రాజా ఈ వరాల చెంబు నీ చేతిలో పెడతాను ఏ ఊరికన్నా పోయి నువ్వు అమ్ముకుంటే బిడ్డానికి 5 వరాలు వస్తాయి వరాలతోనే కొన్ని రోజులు బతకాల్సినని వరాల చెంబు చేతిలో పెట్టే వరకల్లా పిల్లగాడు వరాల చెంబు అట్టుకున్నాడు నేను ఊరు దీవు పోతానని పల్లె దీవుకు పోతానని అబ్బాబా పిల్లగాడు వదిలికి వెళ్ళి పోతా అంటే మబ్బేడు గండి మీద అందమైన వీరని గిర చూడవయ్యా 7 అన్నగాళ్ళు గజ దొంగలు 7 అన్నగాళ్ళ తోడ పుట్టింది ఆ చెన్నమ్మ పిల్లగాని చేతిలో ఉన్న చెంబు తగ మెరుస్తున్నది చెంబునన్న కళ్ళ చూసిన గుండె నీళ్ళు లేవాడి ఆ పిల్లగాని కళ్ళు ఎవడో చెంబు పట్టక తండ్రా తొడగొట్టులు 7 అన్నలు వాళ్ళు దొంగతనం వెళ్తారని అన్నలారా ఎన్నలారా ఎవడో చెంబు పట్టుకొస్తాడు వాడు అట్టకొచ్చే చెంబు 7 కాంతి ఎలుగుతో కొడుతుంది వాడి దగ్గర పోయి వాడిని స్నానం తీసి ఆ చెంబు పట్టుకుని అంటే ఈ పిల్లగాడి జాబంతులు అనుకున్న అబ్బా వీళ్ళు ఎవరు యోజన పాలన ఇస్తారు ఏదైనా ఒక ఊరు తీముకోవాలని ఆ పిల్లగాడి జాబంతులు ఏ ఊరు కావాలని నువ్వు వచ్చేతో వల్ల లేనాడికి ఎదురాలు లేని భోజనంలో లేని భోజనంలో ఆడోళ్ళ పెత్తనము అయ్యా మళ్ళా బేటికన్నా మాది మైనప్పుడు మా నాయన పేరు నీలసేన అవును అయితే ఎవరో నేను నాకు గంగదేవి ప్రత్యక్షమైంది నా చేతిలో పెట్టింది నేను ఎత్తుకొని వస్తా అంటే ఇక వీళ్ళు 7 నా ఎంబడి పడ్డాను అమ్మడానికి ఏదన్నా అంటించి వంకిచ్చి అల్లనేసి నేసి ఏదైనా మనం అది చేసుకొని చెంబు మన చేతికి రావాలి వాడిది వాడి ఎందుకు మనకు ఇప్పుడు కుక్కలు వచ్చని అంతే మన అవసరం మన అక్కి చెల్లగొడుతుంది
కానీ అరే దండాన్ని మాట్లాడ మీకేం పంచాదిరా బాధ ఏందో బాధ చెప్పుకుంటాను ఆయనే మా బావ మా చెల్లెనిచ్చినాడు నాకు ఎవరు ఈయనకా? తాగుతాడు తిరుగుతాడు బోలు పెడితే బోలు అమ్ముకున్నాడు ఇప్పుడు నా ముఖం తాగుబోతం లేకున్నదా వీని ముఖం తాగుబోతం లేకున్నదా చెప్పున్నది దండం మీద నాకు పెళ్లి అయ్యలేదు ఒక్కనే మా చెల్లెడు పొలం కొట్టి ఒక 4 కూడా సందు ఉన్నది అవి ఆఖరికి ఆ సెంబెత్తుకొని ఉరికేస్తాడు వచ్చాడు బోలు పెట్టిన వచ్చాడు డాక్టర్ బోలు పెట్టిన బోలు పెట్టారు బోలు పోయినాయి బీరో పోయింది ఆఖరికి ఆ పతాని సేవ కూడా వరాల వృక్షాల చెమ్మ అంటారు అయితే మీ చెల్లెలు ఇతనికి ఇచ్చిర్రు ఇతనికి ఇద్దరు తాగుతాడు అన్నం పొల్లు కొట్టిండు దిక్కుదీవు లేని ఒక్కనే అరే వారి నువ్వు సైకోగానే ఉన్నట్టున్నావురా అట్లా కాదు బావగాంధీ ఎవడన్నా బాగుంటారా అలా బావగాంధీ బావాన్ని బాంచని మీ కాలు మొక్క అంటారు వాళ్ళు ఇచ్చిపెట్టే ఇంకొని చేస్తామంటే వాళ్ళు ఎవ్వరు ఏమవుతుంది నాకు ఆయనే కావాలంటారు ఆయనే కావాలంట అన్వైనా దానికి ఎట్లా మానవ లేదు అరే చేసుకున్న మౌని ఇచ్చిపెట్టి ఇంకో మౌని చేసుకుంటారా అంత పెట్టిన ప్రేమ ఉన్నది దానికి పెట్టినా కూడా ప్రేమ ఉన్నది అసెంబ్లీ విషయం పడతా మీ బాగా తీసుకుపోయి చక్క బుద్ధి జ్ఞానం చెప్పి మీ శల్యం అరే కాలు మొక్కుర్రా నా ముందట నన్ను బాగా అనిపిస్తాను వీళ్ళకేం మాదన్నా కాలు మొక్కురా మొక్కుతాం ఒక్కసారి కూడా మొక్కుతాడు నిన్ను కనుక నేను బావని బావని పిలువన్నా దొంగ నోట్ నువ్వు పాసి నోటు ఉన్నావు కదా నీ నోటు ఉంచు అది పాసి నోట్ ఎందుకు చాలా రెండు వేల వచ్చి గిరగిర తిప్పి డాంబర్ రోడ్ కొడతాను పుస్తకాయ కలిగినట్టు హలగాలి అయ్యా ఇగో ఈ సెమ్మ నాకు ఇవ్వకుండా మాత్రం నేను పోతా వాళ్ళేం చేస్తారే నన్ను వేసి గుడికాడికి మా పేరు గంటి దొంగలాసే నమ్మ దగ్గర తీసి కాచేను అరే తీసుకొచ్చినా అసెంబ్లీ పెట్టుకున్నాడు కట్టేది అని అయ్యా ఎవరు వాళ్ళు ఎవరు మా సిస్టర్ అదే నా పిల్లం మంచిగా పోజెక్ట్ అలాగు పిల్లను బాగా చెల్లినప్పుడు ఇది నాకేమైంది అది నన్ను పిల్లరా నేను వదిలిపెట్టేదే మనం బొత్తలలో పెట్టాలి అరే గిరి అంటే అరే మనకి వచ్చేరా మా సాన కొడుకు నీకు అని ఆ వెనకరెక్కలు గుంజి కట్టేసిండు అన్నా రారా అయితే ఒక మాట ఇప్పుడైతే వారికి కట్టేసారుగా మన ఊళ్ళో తురుకల పెళ్ళి అవుతాను తురుకల కాడ ఏముంటది మిజిలి షెడ్యూల్ పేరు రాదు మిజిల్ కాదురా నల్లకోట్లు తురుకోల కాడ బంగారం బాగుంటుందట తురుకోల దగ్గర బంగారం ఉంటుందట పోయి బంగారం అంతా పట్టుకున్నారు బంగారం పట్టుకుని వచ్చిందనుకో నా పెళ్ళి అయితే
ఇదైతే మంచిగుంటది. కొంచెం మీరు పోయి ఆ బంగారం పట్టుకురా బుర్ర బుర్ర బంగారం అని దొంగతనాలు పోతుందరే అమ్మా. మరి ఆ పిల్లగాన్ని చూడు, ఆ పిల్లగాన్ని ఏం చేసిండు వెనుక నా దండ్రెక్కలు గుంజి కట్టేసిండ్రు. ఆ దండ్రెక్కలు గుంజి కట్టేసే వరకు ఈ పిల్లగాని కడుపు కన్నం లేదా, మరి కంటికి నీరు లేదు కాబట్టి వాళ్ళు దొంగల సంగతి తెలియదు కదా. మరి ఆ పిల్లగాడి కావాలంటే కళ్ళ రవ్వలవలసిన పిల్లడు అంటే ఆ పిల్ల చూసింది, చిన్నమ్మ చూసిన పిల్లగాని దగ్గరికి వచ్చింది. అయ్యో పిల్లగా ఏందయ్యా అలాంటి కళ్ళకు రవ్వవలసిన కూడా వస్తున్నావు, అసలు మీది ఏ ఊరు, మీది ఏ పనులు, ఎందుకు వచ్చినావు? నేను అవ్వాలి అని కొడుకురామ్మా అమ్మా తండ్రి ఉండాలి కథ వచ్చినాడు ఏ కొడుకులకైనా కన్నోడానికి అత్తడేనా నన్ను ఒక్క కొడుకున కన్నారమ్మా నా కథ చూడలేదు అమ్మగారి సచ్చి లేదే నా పెద్ద బాబు మైనంపు రాదు మగు దేవుడే అవ్వ పాపగారు ఉండ మాయలంబి అయ్యయ్యో ఎంతైనా మాయం పడివాడు మామ చంపింది మాయ చంపింది నన్ను చంపులు అన్నా ఎంబడి పడితే నేను బయట పడ్డనే అవ్వ అయ్యా అవ్వయ్య మెచ్చిపోయారవ్వా నా పేరు చాబంతి రాదు వదిలిపెడితే వెళ్ళిపోతా అదే నీకు అవ్వయ్య లేరా మీ పెద్దమ్మాయి కాబట్టి మీరు బతకారు వందనని అన్నారు. సరే ఒక్క మాట గాని మొదగా కడుపు నుండి అన్నం తిను, అన్నం తినక మాట్లాడదా. బాధ చెప్పుకుంటాంటే అన్నది బాధ చెప్తే అన్నం లేకుండా ఎడతాడు ఆయన, అన్నం తినక మాట్లాడుకోరాదా? అక్క వాళ్ళు పెట్టిన బాధ కొట్టి నువ్వు పెట్టే బాధ కొట్టి అర్థమైంది అసలు. నువ్వు మంచిగా కడుపు నుండి అన్నం అయితే తిను, అన్నం తిన్నాక మాట్లాడుకున్నాం. అన్నం తిన్నాక అని మరి ఆ పిల్లగానికి వెళ్ళిన బాధ కడుపున అన్నం తిన్నాక మరి అమ్మ ఈ చెమ్మును ఉంచుకున్నా మంచిదే, ఎక్కడికన్నా పోయి బతుకుతా. అన్నం తిన్నావుగా, మా అన్నలు ఏమని పిలిచిర్రు కదా, అంటే వాళ్ళ చెల్లె నీకు ఇస్తేనే బావన్నట్టుగా అన్నట్టు కదా. అందుకనే ఆ భావన మాట ఖాయం చేసుకో. ఇక అంటే నువ్వు అంటే నాకు ఇష్టం. నీది దొంగ సటమే సటము సటం పాడవాడా పాడవాడా ఎవరన్నా దొంగలే నువ్వు దొంగలే తల్లేడు బర్లు దొంగయే నాకు పిల్లలు లేకుండా మంచిదే. ఎక్కడే ఉన్నాను గబసుపుల బండి పెట్టుకున్నా బతుకుతాను. గబసుపులు నేను కంకుల దుకాణం పెట్టుకుంటాను. కాల్చుకుంటావంటావు ఆ బొత్తలనే ఉండు, లేకపోతే సాధారణ తోటి అమలు పని పోతాను. ఏ బొత్త మొత్తం నువ్వు, ఏ బొత్త మొత్తం నువ్వు మత్తలు మొయ్యవరు మంచిగా చెప్తా నేను. ఇప్పుడు ఒకవేళ నేను నీకు ఇష్టంగా నువ్వు నేను పెళ్లి చేసుకుంటా సరే నువ్వు నన్ను అంటున్నావు కదా. అవును, ఇప్పుడు నీ 7 అన్నలు దొంగలు నా చెల్లెని చేసుకుంటావు తప్ప నా కోపంచి నేను ఏమన్నా మాట అంట నన్ను మతమాతన మాయం చెప్తారు. సరే నువ్వు వాళ్ళు నీ పాలన ఇస్తే నువ్వు భయపడతావు కదా. ఒకవేళ నువ్వు నన్ను ఇష్టమని నువ్వు అన్నావు అనుకో, నువ్వు చూడగానే అన్నల పాలన తిస్తా నీ కొరకు, నీ కొరకు నా అన్నలు చంపుకుంటా నేను. అన్నలు చంపుకొని నీతో అట్లాడా అంతే. అది లంజే తెగ మీరింది.
ఏలకతం దుకాణం నెత్తికోకకు ఏమున్నాయాల నెత్తిలో పెళ్లి సరే ఇవన్నీ అన్నం అయితే చూద్దాం అలా అయితే అంతే కదా అని ఆ పిల్లగాని కడుపు నుండి అన్నం తిన పెట్టింది మళ్ళా అన్నం ఎట్లా కట్టేసింది అదే ఆ ప్రకారంగా ఇంటి ముందర గుంజ కట్టేసింది దొంగతనం అన్నం చెల్లి కాదు అట్టే ఉండడానికి తనగిటే ఏం మనిషిరా అన్నం వానికి అన్నం పెట్టుకుంటారా మరి ఇట్లా వాడు అన్నం తినక వాడికి నీకనిగా అంటాడు అందుకనే ఒక మాట అన్న ఇన్ని రోజులు బట్టి మనం దొంగతనం చేస్తాను అనుకునే కోరుకునే కుంగలాట కాబట్టి ఈ దొంగతనం చాలు ఎటువంటి అన్నల ప్రాణం తీయాలి ఆ పొరను పెళ్లి చేసుకోవాలి ఎట్లా తీయాలి అన్న మన కులదేవత కాళికదేవి నేను అనుకున్నా కదా మాకు అన్ని తీరుల మంచిగా దొంగతనం కలిసి వచ్చినట్టు ఏది ఉంటే మా 7 అన్నలను మంచిగా పూజించి పూతగంధంతో మంచిగా వీరగంధం పూసి కాళికదేవి గుడి ముందర మంచిగా పొరదండలు తీపిస్తాను మొక్కిన నేను అనుకున్నట్టుగా మంచిగా తురుకోళ్ళ బంగారం తెచ్చిళ్ళు ఆ బంగారు చెంపు కనబడ్డది మీరు ఇప్పుడు కాళికదేవి ఇక్కడ పొరదండాలు తీయాలి అని ఆ 7 అన్నలకు పూజించింది పూతగంధం వేసి మరి ఆ కాళికదేవి గుడి ముందర అడవిలో చూసిన అన్న నమ్మించింది ఆనాడు ఏడు దొంగల చెన్నమ్మ కత్తి చేత పట్టి అన్నాల పానం వల్ల తింటున్నదా అన్నాల పానం వల్ల తింటున్నదా పానం తీసింది అనుకున్న పచ్చ పిల్లగాడు చెండు చాబందిరాజు అమ్మ తీరమ్మ కడుపు కాలిపోను 7 అన్నల్ని చంపిందంటే అది నన్ను బతకను పోతన్నా 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 బాబు పిల్లం లేదు నువ్వు ఎటు చేసినా ఓడిచ్చేది కాదు నీ కొరకు 7 అన్నల్ని చంపిన నువ్వు లెక్కన నాకు నీ కొరకు నా అన్నలే చంపుకున్న నువ్వు లెక్కనా చంపుతుందా మళ్ళా దానికి ఏ తెలియదు అయితే ఇప్పుడు ఎట్లా చేసిగా ఇగో ఒక మాట నీ కొరకు నేను ఇష్టపడ్డా కాబట్టి నా అన్నలే పానం చేసిన లెక్కనగా నీ పానం ఇష్టం కాదు నేను పెళ్లి చేసుకుని నీతో బతుకుతా అనుకున్నా సరే నీ పెద్దమ్మ సంగతి ఏందో నీ పెద్దమ్మ సంగతి ఏదో చూద్దాం బాబా ఇక వెళ్ళిపోదాం అన్నప్పుడు బాబా ఇప్పుడు పిల్లగాని ఎమ్మడి పెట్టుకొని ఆడి వెళ్ళ అన్నం లేచిన బంగారం అంతా గుర్రం వల్ల పోసుకున్నది గుర్రం మీదకి ఇల్లు వంది పిల్లగాడని మరి చాదంతిరాజు ఆడి వెళ్ళ బాలా మరి చిన్నమ్మ పుట్టగ్రా వెళ్ళిపోదాం అని అరే బలరా రమయ్య బలరా బలరా రమయ్య బలరా బలరా రమయ్య బలరా వచ్చినాక ఊరు బయట చిన్న డేర మలిసింది డేర మలిసి కాయలం ఏమంటారు రాస్తుంది ఏ మాయలాంది నీ కొడుకులు మొగళ్ళు అయితే నువ్వు తెలియకలను అయితే రావే నీ బలం నా బలం ఎంతో సూత్తం అని పరమాన్ రా చివరికల్లా అబ్బాయి పరమాన్ ఎవరు ముట్టిన అడవుల మాయలా మీకు ముట్టంగా 7 కొడుకు అరే
ఎవరితో ఆట పిలుతుంది పోయి దాన్ని పాన్ తీసినప్పుడు మనం 7 అన్నల కడగాలు పట్టుకొని వస్తా అంటే ఈ చిన్నమ్మన్న అయ్యా అట్లా వచ్చేటో లేవాలంటే ఎవరో కాదు నా ఈ 7 అన్నగాలు వాళ్ళు కూడా సంపదమని చూసిర్రా అంటే అబ్బబ్బా బాబా నువ్వు ఇక్కడ ఉండవా అని ఆడవిల్ల కొంగ వాళ్ళ గద్దె పట్టింది సారి వదిలి పెడితే చెండులు వెనక తాటి పనులు వేసిపోతాను 7 అన్నల పనం ఏందా ఈ మాయనమ్మ అనుకున్నది పొరవని ఎక్కడ నాయన అయిపోయారు వీళ్ళు నేను అటైపోయాను కదా అని ఆ చిన్నమ్మ వద్దంటే అయ్యా వాళ్ళు ఎవరు అంటే ఎవరో కాదు మా పెద్దమ్మ పాపగారి ముండమ్మ అవయ్య కిసమిట్టి సంపిన ముండ అదే అనే వారికల్లా అగో అప్పుడు వెనక కొంగవాళ్ళ గతి ఏమిటియే పాపాత్రాలు సంపిన దానికి సంపుడే శిక్ష ఇయ నిన్ను బతకనియనని కొంగవాళ్ళ గతి ఒకసారి వదిలిపెట్టే వరకు కలకల గొంతు తెగిపాయన నా కొడుకులు వేరు నా భార్య నాటైపోయింది ఎట్లా వీళ్ళు ఎవరని అగో ఆనాడు ఆడవిల్ల మరి అప్పుడు వీళ్ళకి నా రాదు మైనంపు మారాదు 60 ఏళ్ళ పెద్ద మనిషి అయ్యండు ఏందని పాట పట్టుకుని అయ్యా వాళ్ళు ఎవరంటే ఓ బామ ఆయన పాడనీయకు మా పెద్దనాన్న మా ఇంటి దేవుడే నావా బాబా మా పెద్దనాన్న మా ఇంటి దేవుడు ఇలా మా బాబును బతుక చూసిండు మమ్మల్ని బతుక చూసిండు అయ్యయ్య వాళ్ళ ప్రాణం వేరా మంచిది ఆనాటి కాలాన ధర్మరాజు ఎంత తోడు నా పెద్ద బాబుకి అంత తోడు ప్రాణం తీయకన్నప్పుడు పిల్లగాడు వినకేదుడు చాపంతి మహారాజులను చిన్నమ్మ అయ్యా గిరగీద ఉరికి వచ్చి ఓ దేవుడా గిరగీద ఉరికి వచ్చి ఓ దేవుడా పెద్ద బాబు కళ్ళ మీద పడ్డాడా నాయనమా నాయనారా ఓ నాయనా ఎన్ని రోజుల వంటి ఓ బాబు తిరగరాని రాజమైన తిరిగినా పొయ్యి కన్న పుట్టిన గ్రామములకు నేను కూడా వచ్చినాని పోనా బాబు నాకుండే ఓ నాయనా ఎంత సంబూరపాడి ఓ బాబు నేను అయ్యాకు నోసుకోలే ఓ నాయనా అబ్బాకు నోసుకోలే ఓ నాయనా అందరూ ఉండలేదా పెద్దనానా నేను 100 రోజులు పెరగలేదా పెద్ద బాబు అయ్య పెద్దనాన్న కళ్ళ మీద ఒరిగినాడా అయ్య కలకలక నీరు కూడా కానాడు పెద్ద బాబు మైనమ్మరాజు ఏమన్నాడు కొడుక నువ్వు ఏడవగరా అన్ని రోజులు కొడుక నేనున్నరా నా పొందుల జీవనం ఉన్న రోజులు నేను దూరం కొట్ట కొడుక అల్లార ముందుగా నిన్ను దాగుకుంటారా ఏడు కొడుకు తీర ధైర్యం చెప్పి రమ్మని ఊళ్ళో తీసుకొచ్చిన కానాడు వెనకన ఊరు మంది చూడంగా పిల్లగాడు చాపంతి రాజుకున్నవాడు వీళ్ళ చిన్నమ్మకు ఆనాడు మైనంపురాజు ముందు నిలబడి ఊరు మంది చూడంగా తోడి కళ్యాణమ్మ పిల్లగాడు చాపంతిరాజు ఏమన్నాడా ఏ కోడలైనా అర్థమావశ్య ఏ పుణ్యలోకం దొరుకునాట ఆనాడు ఏమనుకున్నది ఓ మామ మైనంపు రాజ రమ్మని అందమైన బంగారు తులవారం అంటే తులవారం మీద మైనంపు రాజుల కూర్చుండబెట్టాడు ఆనాడు పెద్ద బాబు ఎవరు కొడుకులారా ఒరి కొడుక చాపంతి రాజా ఇవాళ రాజ్యానికి రాజు కావాలి తన దేవుని కావాలి నా తమ్ముని బాధ లేనా ఉండవల కొడుక రారబిడ్డని కవ్వ లేకున్నా అయ్య లేకున్నా ఇవాళ 10 మంది పేరు ఎత్తుకోవాలి గీత ఎత్తుకోవాలి అనుకోని తల్లకింద నీసిండు కొడుకుని ఎత్తి పెట్టి వెళ్ళాగా పెద్ద సీరలు పెట్టి కొడుక అయ్యయ్య శ్రీరాముడు ఏళ్ళట్టు రాజ్యం ఏలడా కొడుక మాండాలు ఏళ్ళట్టు నువ్వు రాజ్యం ఏలుకోనా రాజ్యాన్ని రాదు పిల్లగాడు చాపంతి రాదు రాజ్యాన్ని రాజు చేసిండు రాజం పరిపాలన చేస్తాడు
అవ్వడాల ఎల్లమైన బంగారుతుల వారం వచ్చినట్టుగా అయ్యయ్యో ఆనాడు ఆ కొడుకు బంగారుతుల వారం వచ్చినట్టుగా వీళ్ళ మారవైన వాళ్ళ మానవులు కనికేయగాని కొడుకులకు మనవలు మనవరాళ్లకు అంతా ఉష రాని అయ్యయ్య నాకు లేగలోనే కలిసి మెలిసి నిన్ను నువ్వేళ్ళు చల్లగా బతుకని ఆగ వాళ్ళ సంవత్సరం పాల్గొంచినట్టు బొమ్మనియ్యవయ్యా ఇవాళ కష్టపడి పిల్లగాడు చాపంతిరాజు రాజ్యం వచ్చినట్టుగా వాళ్ళ కొడుకులకు వాళ్ళ మనవలు అంత రాజ్యం వచ్చి సుఖోపాయంగా నిన్న నూనెళ్ళు బతుకని చనిపోయిన కనిగయ్య జీవనం స్వర్గం ముట్టనియవయ్యా ఇవాళ ఆ బాబు లేడని 11 రోజులు బట్టి ఎల్ల కనిగయ్యారు మరి ఎంత ఆయన పిల్లల పాట పాడుకున్నారు ఇవాళ వీళ్ళకి ఆత్మకల్ల కొడుకులు కూడా బిడ్డలు వాళ్ళు రామరామల కీర్తనలు ఇప్పించారా మరి వాటి రోజులలో చనిపోయిన కనిగయ్య గారి జీవనం స్వర్గం ముట్టని మరి అలా ఆత్మకల్ల చాపంతి రాజు కథ కనిగయ్య గారి పేరు మీద వీరికి సంపూర్ణము